ఏదైతే ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది, భారతదేశంలో 2వ స్థానంలో ఉందని గుర్తింపు పొందింది డంపింగ్ యార్డ్. కానీ జవహర్ నగర్కి మాత్రం ఎటువంటి గుర్తింపు లేదు. జవహర్ నగర్ గత 20 సంవత్సరాల నుంచి ఈ రోజు ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉన్నా ఎంతో మంది ప్రాణాలను బలిగొన్నా కూడా ఇక్కడ ఒక జవహర్ నగర్కి గుర్తింపు లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెచ్చుకున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడికి ఎంత పోరాటాలు చేసినా నా పేరు మేక లలిత యాదవ్, నేను ఎక్స్ కార్పొరేటర్ జవహర్ నగర్ ప్లస్ టీఆర్ఎస్ ఫౌండర్ మెంబర్ని. ఎంతగానో ఇక్కడ కౌన్సిల్లో పోరాటం చేసినా కూడా డంపింగ్ యార్డ్ ఎత్తివేళ అనేక మంది రాత్రిపూట చనిపోతే కనీసం అక్కడ ఏదైతే ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి మొదలు పెట్టుకుంటే తిమ్మాయిపల్లికి వెళ్ళే రూట్లో ఒక కరెంటు స్తంభాలు కానీ కరెంట్ లైట్లు కూడా లేకపోవడం, వీధి లైట్లు లేకపోవడం దురదృష్టకరం. మా పాలక వర్గంలో కూడా మేము కౌన్సిల్లో చెప్పినా కూడా పట్టించుకోకుండా అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకోలేరు. ఎంతో మంది చనిపోతే రీసెంట్ గా ఒక అంతాయిపల్లి అయిన ఎంపీటీసీ అమరేందర్ రెడ్డి గారు చనిపోతే దానికి ధర్నా చేస్తే కూడా దానికి మాకు బహుమానం, మాకు కేసు అయింది. ఇప్పటికీ మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. ఏంటంటే ఇవాళ ప్రపంచంలో గుర్తింపు పొందిన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కి జవహర్ నగర్ కూతవేయడం దూరంలో ఉన్న, హైదరాబాద్ కూతవేట దూరంలో ఉన్న ఇప్పటికీ ఇళ్ల పర్మిషన్ లేవంటే సిగ్గుచెటు, మన దౌర్భాగ్యం అనుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఆల్రెడీ చర్చలు జరిపినాం. ఇక్కడ జవహర్ నగర్ కి ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇప్పుడు గతంలో ఇక్కడ ఎంపీగా చేసిండు. అయినా సరే ఇక్కడ ఎంపీగా చేసి జవహర్ నగర్ పూర్తిగా తరలిస్తా అని చెప్పినా కూడా కనీసం ఇక్కడికి ఉన్న ముఖ్యమంత్రి ఇలా ఎంపీగా చేసిన ముఖ్యమంత్రి ఆయననే ఈ రోజు ముఖ్యమంత్రి అయిండు. జవహర్ నగర్ కోసం ఇంతో అంతో తెలుసు, అయినా సరే ఎవరు పట్టించుకోలేరు. ఏ ప్రభుత్వాల వల్ల కూడా కావడం లేదు. ఒకటి గుర్తుపెట్టి ఒక్కటేసారి రాత్రికి రాత్రి ఎత్తేయాలంటే ఎవరి త్వరము కాదు, మన వల్ల అసలే కాదు. నేను నా సలహా ఏమనుకుంటున్నా అంటే ఏదైతే ఇప్పుడు జవహర్ నగర్ మహానగరంగా 150 ఉన్న డివిజన్ల చెత్తను తెచ్చి మన ఒక్కరికి వేసి ఈ చుట్టుముట్టు పర్యాటకం అంతా కాదు, జవహర్ నగర్ లో హైదరాబాద్ లో 20,000 లీటర్లకు ఫ్రీగా నీళ్లు కరెంట్ ఇచ్చి వసతులు కల్పించి జవహర్ నగర్ అన్వేషణ మొత్తం గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయినా కూడా ఇక్కడ కనీస వసతులుగా నీటికి కూడా ఫ్రీగా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో మన జవహర్ నగర్ ఉన్నాం. అవి ఒక్కటి గుర్తుపెట్టుకొని రాత్రికి ఎత్తివేయడం అనేది ఎవరి వల్ల కాదు. కనుక నా చిన్న సలహా ఏంటంటే ఏదైతే ఇప్పుడు 300 డివిజన్లుగా జిహెచ్ఎంసీ విస్తరించిందో 3 కార్పొరేషన్లు చేశారు. ఏదైతే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అని. ఈ మున్సిపల్ వారికి ప్రజెంట్ కొంచెమన్నా ఏదైతే మున్సిపల్ సంబంధించిన వాళ్ళని కనుక ఈ డివైడింగ్ చేసి కొంత చెత్తను తగ్గించి రాను మొత్తం శాశ్వతంగా భవిష్యత్తులో తగ్గించే విధంగా చేస్తే బాగుంటుందని నా సలహా అన్న. దాని పరిగణలోకి తీసుకుంటే దానికి సంతోషమేమో. ఇది ఆల్రెడీ మాకు జాగృతి జనం బాట పేరిట మా కవితక్క గారు టీఆర్ఎస్ చీఫ్ గారు మొత్తం పర్యటన చేసింది. ఆల్రెడీ జవహర్ నగర్ మీద కొంచెం పరిజ్ఞానం ఉంది అక్కకు కూడా. కంపల్సరీ మా అధినేత్రి కవితక్క దృష్టి కూడా తీసుకెళ్తాం. దీని మీద పోరాటం ఎలా చేయాలో ఆల్రెడీ మాకు ఆల్రెడీ చెప్పింది. అంత పెద్ద డంపింగ్ యార్డ్ పెట్టుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటడుతున్నాయి. వైఎస్ఆర్ నగర్ గుట్లో పర్యటన చేసింది అక్క కూడా. కంపల్సరీ ఆమె దృష్టి కూడా తీసుకెళ్లి దీని శాశ్వత పరిష్కారం దిశగా మాత్రం కృషి చేస్తామని, ఇందులో ఇక్కడ కూడా ఏ కమిటీ చేసినా నా వంతు బాధ్యతగా నేను కృషి చేస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు.